జపాన్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోగా వందలాది ఇళ్లు, భారీ భవనాలు కుప్పకూలాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని జపాన్ ప్రధాని సనాయే తకైచి తెలిపారు. జపాన్ క్యుషు ద్వీపంలోని కుమామోటో ప్రాంతాన్ని వణికించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. నివాసాలు, కార్యాలయాలు దెబ్బతిన్నాయి. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూకంపం దాటికి కషిమా టౌన్లోని ఇయాన్ మాల్ షాపింగ్ సెంటర్ 2వ అంతస్తు కుప్పకూలింది. మాల్ కూలిపోవడానికి ముందు పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మాల్ లోపల వేలాది మంది ప్రజలు ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన స్పందించిన అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలను సురక్షితంగా పార్కింగ్ ప్రాంతానికి తరలించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భూకంపం దాటికి ఎట్షోషీనో ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి చెందిన ఓ భారీ చిమ్నీ కుప్పకూలి పలువురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించగా ఇంకా పలువురు అక్కడే చిక్కుకుని ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం కారణంగా కుమామోటో పరిధిలో భారీగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దాదాపు 35,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా, 15,000 ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 9,000 మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి 400కు పైగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ కేంద్రాల్లో ఏసీలు పనిచేసేలా అధికారులు అదనపు విద్యుత్ వనరులను ఏర్పాటు చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు తైవాన్కు చెందిన రెస్క్యూ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. శిథిలాల కింద ఇంకా ప్రజలు ప్రాణాలతో పోరాడుతున్నారని, ఇది కాలంతో చేస్తున్న పోరాటమని జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి పేర్కొన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని రక్షించేందుకు తమ ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. భూకంపం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు ఆహారం, ఇతర నిత్యావసరాలను యుద్ద ప్రాతిపదికన పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు భూకంపం కారణంగా బుల్లెట్ రైలు సర్వీసులను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఆసో కుమామోటో విమానాశ్రయంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేశాయి. ప్రపంచంలో అత్యంత తరచుగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. 10 ఏళ్ల క్రితం కుమామోటోలో సంభవించిన ఘోర భూకంపంలో కనీసం 50 మందికి పైగా మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.